ఇండియాలో ఎడ్యుకేషన్ బిజినెస్కి ఎందుకు మారిపోయింది? ఇండియాలో జరిగిన ఒక బిగ్గెస్ట్ స్కామ్కి ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అడ్వైజర్గా ఎందుకు ఉండవలసి వచ్చింది? అసలు మనం ఎప్పుడైనా సరే కాలేజ్ ద్వారా కానీ ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ మోసపోయినప్పుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? ఎడ్యుకేషన్ స్కామ్స్. అసలు ఎడ్యుకేషన్ స్కామ్స్ అంటే ఏంటి? ఎన్ని కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు? ఇండియాలో జరిగిన అత్యంత బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ స్కామ్ ఏంటి? సో ఈ వీడియోలో చూద్దాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఇండియాలో జరిగిన అత్యంత బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ స్కామ్ అంటే ఐఐపిఎం యూనివర్సిటీది. ఐఐపిఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. ఈ యూనివర్సిటీ ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేసేది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్తో సంబంధం లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేసేది. ఈ స్కామ్కి బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అడ్వైజర్గా ఉండేవారు. అసలు షారుఖ్ ఖాన్ ఎందుకు అడ్వైజర్గా ఉండవలసి వచ్చింది? అసలు అంతగా ఈ యూనివర్సిటీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఎలా మోటివేట్ చేశారు ఈ షారుఖ్ ఖాన్ కానీ సమ్ అదర్ అడ్వైజర్స్ని కానీ? ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఈ స్కామ్ను స్టార్ట్ చేసింది అరవింద్ చౌదరి. ఇతను ఒక డైరెక్టర్, కొన్ని ఫిలిమ్స్ కూడా తీశాడు. ఈ స్కామ్ ఏంటి అంటే ఇండియాలో పెద్ద స్కామ్, 202 crores ఈ స్కామ్ జరిగింది. అండ్ దీన్ని ఎలా చేశారు అంటే ఫస్ట్ ఈ యూనివర్సిటీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఎక్కడ చూడు టీవీలలో, న్యూస్ పేపర్స్లో, ఎక్కడ చూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు ఈ యూనివర్సిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేవి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు 100% ప్లేస్మెంట్ అనేసి చాలా పెద్దగా వీళ్ళు చేసేవాళ్ళు. మనకేంటి అంటే మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా, ఎక్కువసార్లు మనం విన్నా దాన్ని రియల్ అని మనం నమ్మేస్తాం. అది ప్రతి ఒక్కరూ చేసే పని. అసలు ఈ స్కామ్కి అంతగా నమ్మేయడానికి రీజన్ ఏంటి? అంత డబ్బులు ఎంత చేసేవాళ్ళు అంటే ఈ స్కామ్లో ఒక్కొక్క స్టూడెంట్స్ నుంచి 15 lakhs నుంచి 19 lakhs వరకు తీసుకునేవాళ్ళు. అండ్ వీళ్ళు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పేవాళ్ళు. ఎవరైతే ఈ కాలేజ్లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఎవరికైతే ప్లేస్మెంట్స్ రాలేదో వాళ్ళకి ఇదే యూనివర్సిటీలో కొన్ని స్పెషలిటీస్ కల్పించేవాళ్ళు. వాళ్ళకి అదే యూనివర్సిటీలో జాబ్స్ ఇప్పించేవాళ్ళు. ఇలా జాబ్స్ అండ్ ఏజెంట్స్గా మార్చడం ద్వారా వీళ్ళు ఏంటి అంటే ఈ స్కామ్స్ గురించి బయటికి చెప్పలేకపోయారు. ఈ స్కామ్లో ఒక్కొక్క స్టూడెంట్ నుంచి వీళ్ళకి 60,000 నుంచి 1 lakh వరకు మనీ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే రిఫర్ చేయించి స్టూడెంట్స్ని ఈ స్కామ్లోకి ఇన్వాల్వ్ చేయించారు, యూనివర్సిటీలో జాయిన్ చేయించారు. సో షారుఖ్ అనుకున్న ఫేస్ వాల్యూ, ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ 2 రీజన్స్ వల్ల ఈ ఐఐపిఎం అనే యూనివర్సిటీని చాలా మంది ట్రస్ట్ చేయడం జరిగింది. ట్రస్ట్ చేసి చాలా మంది మోసపోయారు. ఈ స్కామ్ ఎలా బయటికి వచ్చింది అంటే ఈ స్కామ్ బయటికి రావడానికి మెయిన్ ఒక పర్సన్ ఎవరైతే ఈ యూనివర్సిటీలో చదివాడో, యూనివర్సిటీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రాలేదు. జాబ్ రాకపోతే వాళ్ళ ఫాదరు ఈ యూనివర్సిటీ గురించి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేశారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళకు ఐఐఎం బెల్జియం నుంచి మాకు అఫిలియేషన్ ఉంది, అక్కడ నుంచి మీకు సర్టిఫికేట్స్ వస్తాయని చెప్తున్నారు. అండ్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బర్కేడే నుంచి అఫిలియేషన్ ఉందని చెప్తున్నారు. ఆ యూనివర్సిటీని ఇతను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని ఈ స్కామ్స్ ఏంటి, అసలు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఐఐపిఎం యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఇతను ఏంటంటే కొన్ని ఆర్టికల్స్లలో కొన్ని పబ్లిక్ చేసేవాడు వెబ్సైట్స్లలో అందుకు. బట్ ఈ స్కామ్ గురించి ఎక్కడ కానీ బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కడ న్యూస్ వచ్చినా వాళ్ళకి అగెనెస్ట్గా ఎక్కడ న్యూస్ వచ్చినా వితిన్ 1 or 2 daysలోనే ఆ కంటెంట్ అంతా రిమూవ్ చేసేవాళ్ళు. స్టిల్ ఇప్పటికీ చూడండి కొన్ని చోట్ల మనకు రియల్ ఇన్ఫర్మేషన్ దొరకదు. కొన్ని అడ్వర్టైజర్స్ ఎవరు ఉన్నారు ఏంటి ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు ఉండవు. వాళ్ళు ఎన్ని వెబ్సైట్లు అయితే రిమూవ్ చేశారో అన్ని వెబ్సైట్లను రిమూవ్ చేశారు. అన్ని వెబ్సైట్లు రిమూవ్ చేసేవాళ్ళు. ఇటువంటి స్కామ్ అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ స్కామ్స్ని ఎన్ని కేటగిరీలో డివైడ్ చేసుకోవచ్చు అంటే 3 కేటగిరీలో డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిప్లొమా మిల్స్. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మనకు సర్టిఫికేట్స్ని ఆఫర్ చేస్తాయి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ని ఆఫర్ చేస్తాయి. బట్ రియాలిటీగా వాళ్ళకి ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రాడ్యుయేషన్ చదవాలంటే దానికంటే ముందు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే దానికంటే ముందు మనకు గ్రాడ్యుయేషన్ అనేది నీడెడ్. బట్ ఇటువంటి కోర్సెస్ అనేది ఏది సంబంధం లేకుండా మీకు సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తారు.
అంటే మీరు కాలేజ్కి రావాల్సిన అవసరం లేదు అంటారు, ఫీజు ఒకటి కట్టాలి అంటారు. సో ఇటువంటివి ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇందులో ఈ కేటగిరీలో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనోభారతి ఇన్స్టిట్యూట్. ఈ యూనివర్సిటీ ఏంటి అంటే ఇది లొకేటెడ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో. ఇది మనకి చాలామంది స్టూడెంట్స్కి ఆఫర్ చేసేది ఎంబీఏ సర్టిఫికేట్స్ అండ్ సమ్ అదర్ పిహెచ్డిఎం సర్టిఫికేట్స్ని, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ని ఇది ఆఫర్ చేసేది. బట్ ఈ స్కామ్ గురించి తర్వాత తెలిసింది. ఎలా తెలిసిందంటే స్టూడెంట్స్ అగెనిస్ట్ అవ్వడం ద్వారా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి జాబ్స్ రాలేదు, ఆ సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడ్ అవ్వట్లేదు అనేసి వాళ్ళకి అర్థమైందో అప్పుడు ఈ యూనివర్సిటీ అగెనిస్ట్గా వాళ్ళకు కొన్ని కేసెస్ని ఫైల్ చేయడం జరిగింది. సో యూజీసీ రెక్టిఫై చేసి ఈ యూనివర్సిటీని కేసు అనేది ఫైల్ చేసింది. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఫ్రాడ్లెట్ ఆన్లైన్ కంటెంట్. అంటే మనకు ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో క్లాసెస్ని, ఆన్లైన్లో కోర్సెస్ని ఆఫర్ చేసేది. ఇక్కడ రియల్గా ఏం జరుగుతుందంటే మనకు ఆన్లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైతే మనకి ఏదైనా ప్రోగ్రామ్ని తీసుకున్న తర్వాత అక్కడ రియాలిటీగా మనం ఏదైతే కంటెంట్స్ కోసం తీసుకున్నా ఆ కంటెంట్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే జాబ్ అష్యూరెన్స్ అని చెప్తున్నారో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండదు జాబ్స్కి. అండ్ కంటెంట్ అనేది కూడా చాలా బేసిక్ కంటెంట్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన దానికి మీట్ అవ్వరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ఫీజు గురించి ఎక్కడే కానీ చెప్పరు. సో దీన్ని మనము ఆన్లైన్ ఫ్రాడెంట్ కంటెంట్ అంటారు, ఫ్రాడ్లెట్ ఆన్లైన్ కంటెంట్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు ఫేక్ అక్రిడిటేషన్, అంటే క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్. క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్ అంటే మనకి ఏవైతే వాళ్ళు చెప్తున్నారో, ఏవైతే నెంబర్స్లో చెప్తున్నారో, మా కాలేజ్లో, మా ఇన్స్టిట్యూట్లో ఇంతమంది సక్సెస్ అయ్యారు, మా కాలేజ్లో ఇంతమంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదంటే మా కాలేజ్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మా కాలేజ్లో ఇంతమంది ఫ్యాకల్టీ, ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా ఫేక్ ఉంటాయి. ఫేక్ ఆర్ క్వాలిటీ అనేది ఉండదు. మనకి యూజువల్గా ఏంటి అంటే ఏ యూనివర్సిటీలో అయినా సరే, కాలేజీలో సరే, లెక్చరర్స్గా చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ అనేది నీడెడ్. వాళ్ళ ఎంఎస్సీ కానీ, ఎంబీఏ కానీ, ఆర్ సమ్ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ, లేదంటే పిహెచ్డీ కానీ, ఇటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు చేసి ఉండాలి. బట్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళకి రియల్గానే ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఉండవు. అండ్ సెకండ్ వచ్చేసి ఏవైతే స్పెషలిటీస్ చెప్తున్నారో ఆ స్పెషలిటీస్ రియాలిటీలో ఉండవు. సో ఈ ఎడ్యుకేషన్ స్కామ్స్ మనం ఈ కేటగిరీలో డివైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్, సరే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన సెల్ఫ్ని? అసలు ఈ స్కామ్స్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి? ఈ అగెనిస్ట్గా ఏదైతే యూనివర్సిటీ ఆర్ కాలేజ్ గురించి అగెనిస్ట్గా ఏమైనా కేసు ఫైల్ చేయడానికి మనకైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఎస్, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటి అంటే నేను ఇక్కడ ఒక ఫ్యూ థింగ్స్ చెప్తాను. వీటిని బిఫోర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్కి వెళ్ళే టైంలో ఆర్ ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడు ఖచ్చితంగా ఇవి చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేయండి. యూనివర్సిటీ ఏంటి, వీళ్ళు కంటెంట్ ఎవ్రీడే అప్డేట్ చేస్తున్నారా లేదా, ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ ఇయర్లీ వైజ్ అయినా మనకు అప్డేట్ అనేది ఉంటుంది. అక్కడ మీకు ఆ వెబ్సైట్లో లాస్ట్లో కాపీ రైట్స్ బై అని ఒక ఇయర్ అని ఉంటుంది, 2023 అని, 2024 అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ అప్డేట్స్ అనేవి లేటెస్ట్గానే ఉండాలి. 2023 కానీ 24 కానీ ఏదైతే ఇయర్లో మీరు చెక్ చేస్తున్నారో ఆ ఇయర్కి సంబంధించి అప్డేట్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చెక్ దేర్ అఫిలియేషన్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మాకు పలాని కాలేజ్తో అఫిలియేషన్ ఉంది అని. యూజువల్గా మనకి ఇండియాలో అఫిలియేషన్స్ వచ్చేసి యూజీసీ నుంచి కానీ, ఏఐసిటిసి నుంచి కానీ, అండ్ ఎంజీఆర్ఎస్ నుంచి కానీ. సో వీటి ద్వారా మనకు యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ అఫిలియేట్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి. సో దీని ద్వారా రియల్గానే వీళ్ళు అఫిలియేట్ అయ్యి ఉన్నారా లేదా. సో వీటిని ఎలా చెక్ చేయాలంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళేసి ఆ కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ సెర్చ్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఈ యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యారు అనే డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. సో మనం దీన్ని చెక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము వాటి యొక్క లొకేషన్ని చెక్ ద యూనివర్సిటీ లొకేషన్ ఆర్ కాలేజ్ లొకేషన్. ఆ కాలేజ్ లొకేషన్స్ కానీ యూనివర్సిటీ లొకేషన్స్ కానీ మన మ్యాప్స్లో కానీ సమ్ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ చెక్ చేయాలి ఫస్ట్. అవి రియల్గానే స్పెషలిటీస్ ఉన్నాయా అండ్ రియల్గానే ఆ కాలేజ్ అనేది ఉందా లేదా. సో ఇటువంటిది అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ర్యాంకింగ్. మనకి ఏంటి అంటే యూజీసీ ప్రతి కాలేజ్ గారి యూనివర్సిటీకి వాళ్ళ యొక్క క్వాలిటీని అక్కడ ఉన్న స్పెషలిటీస్ని బట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. ఈ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయంటే ఏ అని, A+ అని, B అని, B+ అనేసి ఉంటాయి.
దీనికి మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఉండే క్వాలిటీస్ అండ్ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి వీళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు చెక్ చేసి ఆ ర్యాంకింగ్ని ఇస్తారు. సో ఈ పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ఏదైనా యూనివర్సిటీకి కానీ ఆ కాలేజ్ కానీ అగ్నెస్ట్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అంటే మనకి ఈ రోజుల్లో మనకి యూజీసీ ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది, ఆన్లైన్ ప్లాట్ఫామ్, అదే సమాధానం వెబ్సైట్. ఈ సమాధానం వెబ్సైట్లో ఎవరైనా సరే స్టూడెంట్స్ వెళ్ళేసి రిజిస్టర్ అయ్యి అక్కడ మీకు ఏ దానికి రిలేటెడ్గా అయితే కంప్లైంట్ ఉందో ఆ కాలేజ్ గురించి కంప్లైంట్ చేయొచ్చు. లైక్ ఫీజు రిలేటెడ్ కానీ, అడ్మిషన్ రిలేటెడ్ కానీ, ఆ కోర్స్ రిలేటెడ్ కానీ, దేని గురించి అయితే ఉందో దాని గురించి మీరు యూజీసీకి కంప్లైంట్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ కింద ఇస్తాను. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం డైరెక్ట్ కాల్ చేసి కంప్లైంట్ అనేది చేయొచ్చు. సో వితిన్ 20 daysలో మీకు వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం. మీరు ఏ కాలేజ్ గురించి అయినా ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కట్టిన ఫీజు రిలేటెడ్ కానీ, మీరు జాయిన్ అయిన డీటెయిల్స్ కానీ, ఆర్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీ దగ్గర డాక్యుమెంటేషన్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. సో ఇది ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ వన్.